స్కూల్‌కెళ్ళే పిల్లలున్న మమ్మీలందరికీ ఇదొక పెద్ద పనిష్మెంట్ అండి. వైట్ షూస్ వేసుకొనొస్తే అవి బ్లాక్ కలర్ అయిపోతున్నాయి. అలా కాకుండా ఇలా వైట్‌గా మెరిసిపోవాలి అంటే ఈజీగా అయిపోవాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను చూసేయండి. దానికోసం బౌల్‌లో కోల్గేట్ పేస్ట్ తీసుకోవాలండి. కోల్గేట్ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు వైట్ కలర్‌లో ఉండాలి. దాంట్లోకి ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి మనకు పాత బ్రష్ ఏదైనా తీసేసుకొని నీట్‌గా ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆ లిక్విడ్‌ని ఇలా బ్రష్ సహాయంతోటి షూస్‌కి ఇలా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. మూలలకు మొత్తం నీట్‌గా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి వీడియోలో చూస్తున్న విధంగా బాగా రుద్దేసుకొని ఒక 1 మినిట్ పాటు పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని అది వాటర్‌లో పిండేసి వాటర్ ఏమి ఉండకుండా గట్టిగా పిండేసి ఇలా తుడిచేసుకోవడమే. చూడండి తళతళ మెరిసిపోయే కొత్త షూస్ ఎలా రెడీ అయిపోయాయో అలానే 2 షూస్ క్లీన్ చేసేసుకోవడమే. ఏంటి చపాతీ చేయడానికి ఇంతింత పిండి వేసి వేస్ట్ చేస్తున్నారా? అలా ఎలా చేస్తారండి? ప్రతిదీ డబ్బులు పెట్టి కొనుక్కునే పిండి కదా మనము. ఇలా వేస్ట్ చేయకుండా ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా సాల్ట్ వేసుకునే కంటైనర్ ఒకటి ఉంటుంది కదా! ఒకవేళ ఇది లేకపోయినా పర్వాలేదు. ఏదైనా డబ్బా ఉంటుంది. ఆ డబ్బాకి ఇలా హోల్స్ పెట్టేసేసుకొని అందులో గోధుమ పిండి వేసేసుకొని ఇలా చిన్నగా చల్లుకుంటూ ఉంటే మనం అవసరమైన మేరకే పిండి తీసుకుంటాం. ఇలా చపాతీ ముద్దను పెట్టేసి చపాతీలు చేసేసుకోవడం. ఇలా చేయడం వల్ల పిండి సేవ్ అవుతుంది. అలానే పిండి అలానే స్టోర్ చేసేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి నెయిల్ పాలిష్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఒక టిప్తో వచ్చానండి మీకోసమే. ఇవేంటి అంటే నెయిల్ పాలిష్ అండి. బయట ఉంటే గడ్డ గట్టిపోవడం అలా అవుతూ ఉంటుంది. ఫ్యాన్ గాలి తగలడం వల్ల కూడా సన్లైట్ ఎక్స్పోజ్ అయినా కూడా అలా పాడైపోతూ ఉంటాయి. అలా పాడవకుండా ఉండాలంటే వీటిని మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. అలా డీప్ ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదని నార్మల్గా పెట్టేస్తే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేసి సరిపోతుంది. ఈ టిప్ మీకు తెలిసినా మీకు ఇది నచ్చినా కూడా లైక్ చేసేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేక్స్కి వచ్చిన బిస్కెట్స్కి వచ్చిన ఇలాంటి బాక్సెస్ పడేస్తున్నారా? అలా చేయొద్దండి. దీన్ని రీయూజ్ చేసేద్దాము. దానికోసం ఒక మంచి టిప్ చెప్తాను. ఆ బాక్స్ తీసేసుకొని ఇలా 4 ప్లేసెస్లో ఇలా మార్క్ సహాయంతో మార్క్ చేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. దీనికి డబల్ టేప్ సహాయంతో 4 కార్నర్స్లో మిడిల్లోనూ టైప్ అంటించేసి దీన్ని తీసుకెళ్ళి బాత్రూంలో ఇలా వాల్కి స్టిక్ చేసేసేయాలి. చూడండి బ్రషెస్ పెట్టుకోవడానికి కంటైనర్ రెడీ అయిపోయింది. అలాగే ఇవి వాటర్ పడకుండా దోమలు అలా ఏమీ పడకుండా ఉంటాయండి. టిప్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే సేఫ్టీ పిన్స్ అండి. ఇవి మన శారీస్కి వాటికి పెట్టుకుంటూ ఉంటాం కదా! అలా పెట్టుకున్నప్పుడు ఆ ఎడ్జ్ ఆ లోపల ఉంది రిగ్ లాగా ఉంది కదా అండి, అక్కడ వచ్చేసి మనం చీర పోగులే పట్టేసి చీర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మనం అంతంత రేటు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం కదా! అలా అవ్వకుండా ఉండడం కోసం ఒక టిప్ అండి. మన నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అండి, అందరి దగ్గర ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఇవి. ఇలా నెయిల్ పాలిష్ని అలా అప్లై చేయడం వల్ల కొంచెం థిక్గా అప్లై చేయాలి. ఇలా థిక్గా అప్లై చేయడం వల్ల ఆ పోగులు అనేవి లోపలికి వెళ్ళకుండా శారీ వచ్చేసి నీట్గా ఉంటుందని పోగు పట్టేసుకోకుండా. హాయ్ అండి, మన ఇంట్లో ఉండే రాగి ఇత్తడి వస్తువులను 2 నిమిషాలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. దానికోసం హార్పిక్ తీసుకోవాలండి. ఇలా హార్పిక్ని మనం వస్తువుల మీద ఇలా వేసేసుకోవాలి. చూడండి వేస్తూ ఉంటుంటే దాని మీద ఉన్న డర్ట్ మొత్తం రిమూవ్ అయిపోతుంది లైన్స్గా. అలాగే అన్ని గిన్నెలకు ప్లేట్స్కి హార్పిక్ని అప్లై చేయాలండి ఒక లేయర్గా. ఇప్పుడు చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్, లేకపోతే ఇలా కవర్ వేసుకొని ఇలా రబ్ చేస్తూ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకొని బాగా తేమగా లేకుండా డ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి తలతలా మెరిసిపోయే రాగి ఇత్తడి వస్తువులు, ఎటువంటి నిమ్మకాయ అది ఇది ఏమీ లేకుండా ఇలా సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. అండి, ఏంటి అని చూస్తున్నారా? ఇదండి గోరింటాకు అండి. ఇన్స్టెంట్గా పెట్టుకోవడానికి జస్ట్ 2 మినిట్స్లోనే రెడ్గా పండిపోతుంది. ఫోటో షూట్స్ ఉన్నా ఏదైనా పిల్లలకి యాక్టివిటీస్ ఉంటుంటాయి కదా స్కూల్స్లలో, అలా ఇన్స్టెంట్గా ఎమ్మటి పెట్టేసుకోవాలి అన్నా జస్ట్ ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నామంటే చాలండి. రెడ్గా చాలా రెడ్ అంటే రెడ్గా పండిపోతుంది. కానీ ఓన్లీ 1 డే మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులైతే ఉండదు. ఎక్కువ రోజులు ఉంటుంది అబద్ధం చెప్పి చేయలేం, కానీ 1 డే అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం ఎలా చేయాలో ఏంటి అనేది వీడియోలో చెప్తాను. దానికంటే ముందు మన వీడియోస్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఓకే, లైక్ చేసేసేయండి. దానికోసం రెడ్గా ఉండి కుంకుమ తీసుకోవాలండి. ఏ కుంకుమైనా పర్వాలేదు, కానీ రెడ్ కలర్లో ఉండాలి. ఒక లెమన్ తీసుకుంటున్నాను నేను. ఒక హాఫ్ లెమనే సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి ఇలా పిండేసుకోవాలి. అందులోకి ఇలా కుంకుమ వేసుకొని కలుపుకోవాలని. అలా సున్నం కూడా వేసుకోవచ్చు, కానీ సున్నం వేసుకోవడం వల్ల ఎవరైనా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు కొంచెం ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అనేసి నేను వేయలేదు.
మీరు ఒక ప్రాబ్లం లేదు అనుకుంటే మీరు వేసేసుకోవచ్చు. ఇలా కుంకుమ వేసుకొని మనకు పెట్టుకునే విధంగా కలుపుకోవాలి నీట్‌గా. సో, టెస్ట్ చేసుకోవాలండి. ఇలా చూడండి మనకి ఇలా పెట్టుకున్నప్పుడు కారిపోకుండా ఉండాలి చేతికి పెట్టుకుంటే. అలా కలిపేసేసుకొని ఒక ఇయర్ బడ్‌తో సహాయంతో అయినా లేదా ఫింగర్‌తో అయినా పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చండి. నేను మా పిల్లలకు పెడుతున్నాను. వైట్ చేతుల మీద రెడ్ కలర్ ఎంత అందంగా ఉందో కదా! ఇలా మీ పిల్లలకు కూడా పెట్టి చూసి ఆనందపడండి. మీరొకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతూ ఉంటుంది కదా! మీకు నచ్చిన డిజైన్‌ని పెన్నుతో డ్రా చేసేసుకొని పెట్టుకోవచ్చండి. అబ్బాయిలకు పెడుతున్నాను కాబట్టి నేను ఇలా సింపుల్‌గా పెడుతున్నాను. అలా డిజైన్స్ ఇష్టపడరు కదా మగపిల్లలు. అమ్మాయిలకైతే మంచి మంచి డిజైన్స్ పెట్టుకోవచ్చు. వీళ్ళు నా వీడియో కోసం వచ్చారండి. పాపం పెట్టుకోమన్నారు. నేను పెట్టుకోవడానికేమో వైట్‌గా అంత అనిపించలేదు నా చెయ్యి. సో, అందుకే పిల్లల చెయ్యి కొంచెం వైట్‌గా ఉంది కదా అనేసి పెట్టేశాను. ఈ కోన్స్ పెట్టుకోవడం వల్ల అందరికి పడదండి. చిన్న పిల్లలకైతే అవి పెట్టకపోవడమే మంచిది కోన్ అవి. గోరింటాకైతే ఓకే అండి. కాకపోతే ఇన్‌స్టెంట్‌గా ఎక్కువసేపు పిల్లలు ఉంచుకోలేరు. అదీ కాక అది దాన్ని ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా! రుబ్బుకోవడము, పెట్టి ఆరనివ్వటం అనేది. ఏదైనా టైం లేనప్పుడు క్విక్‌గా అయిపోవాలి ఇన్‌స్టెంట్‌గా అంటే ఇది చాలా ఈజీ మెథడ్ అండి. ఇలా పెట్టేసుకున్నాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి చెయ్యిని. బాగా ఆరిపోనివ్వాలి. మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోవచ్చండి. ఇది అని ఏమీ లేదు. ఇది 2 డేస్‌కి ఒకసారి పెట్టుకుంటూ అయినా ఉండొచ్చు. పెద్ద పని కూడా ఏమీ కాదు. కలర్ అంటడం అలా కూడా ఏమి జరగదండి. కానీ కుంకుమ మాత్రం మంచి రెడ్ కలర్‌లో ఉన్న కుంకుమ మాత్రమే తీసుకోవాలి. లేకపోతే మంచిగా రెడ్‌గా కనిపించదు. నీకు క్లియర్‌గా వీడియో కోసం చూయిస్తున్నానండి. అంటే అర్థమవ్వదు కొందరికి ఇలా చూయించకుంటే. సో, అందుకని అలా చూయిస్తున్నాను. చూడండి. ఇది ఇంకొక అబ్బాయికి ఇంకో డిజైన్ అండి. చూడండి ఎంత రెడ్‌గా ఉంటుందో. ఓన్లీ 1 డే మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు ఉంటుందని ఎక్స్‌పెక్ట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే కొందరు 2 డేస్, 3 డేస్ అలా ఉంటుందంటారు. అస్సలు ఉండదు. ఇంకొక విధంగా ఉందండి. అది చేసుకుంటే 3 డేస్ అయినా ఉంటుంది. అది కూడా ఇంకొక వీడియో చేసి చూయిస్తాను. ఓకే అండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే. బాయ్.